జగిత్యాల జిల్లా కొండగట్టులో జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధిత కుటుంబాలను మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ పరామర్శించారు. లక్షలాది రూపాయల విలువైన సామాన్లు బూడిద పాలై రోడ్డున పడ్డ వారికి ధైర్యం చెప్పారు. రాత్రి సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో దాదాపు 30 దుకాణాలు కాలి బూడిదయ్యాయని సుంకే రవిశంకర్ తెలిపారు. అయితే ఈ ఘటన తనెంతో కలచివేసిందన్న ఆయన ఒక్క కుటుంబానికి 5,000 సహాయం అందిస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వాధికారుల నిర్లక్ష్యంతో నష్ట తీవ్రత పెరిగిందన్న ఆయన సకాలంలో ఫైర్ ఇంజిన్లు ప్రమాద స్థలానికి చేరుకోకపోవడంపై మండిపడ్డారు. ఇక కట్టుబట్టలు తప్ప మరేమీ మిగలలేవని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటు ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని కూడా కోరుతున్నారు. అది తప్పు పెట్టుకుని ఇందులో ఇట్లా 80,000 బాగా తెచ్చింది అన్ని అంత జీవితాంతం నాశనం అయిపోయింది. చొప్పదండి నియోజకవర్గంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం కొండగట్టు అంజన్న క్షేత్రంలో చాలా హృదయ విదారకమైనటువంటి సంఘటన నిన్న రాత్రి 10:30-11 గంటల సందర్భంలో మరి అగ్ని ప్రమాదం షార్ట్ సర్క్యూట్ అయ్యి మరి దాదాపుగా ఒక 30 షెడ్లు దానిలో మరి అప్పు చేసి ఫైనాన్స్లలో అక్కడ మెత్తికి తీసుకొచ్చుకొని ఉపాధి కోసం బతికేటువంటి కుటుంబాలు ఇవాళ సమ్మక్క సారక్క జాతర ఉందని భక్తుల కోసం కావాల్సినటువంటి మెటీరియల్ అంతా కూడా దాదాపుగా ఒక్కొక్క షాపులలో 10 లక్షలు, 15 లక్షలు, 20-25 లక్షల వరకు మెటీరియల్ను తీసుకొచ్చుకొని పెట్టుకోగా మరి ఇలాంటి ప్రమాదం జరగడం చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం. మరి దాదాపుగా 30 లక్షల పైచిలకు ఉండేటువంటి పరిస్థితులలో కాలి బూడిదైపోయింది. ఒక సంఘటన, ఆయన కూతురు బీటెక్ చేస్తూ ఉంది. ఆ బిడ్డ పెళ్లి కొరకు దాదాపుగా ఒక 10 లక్షల రూపాయలు బంగారము బట్టలు తీసుకొచ్చుకొని మరి ఆ షెడ్లో పెట్టుకున్నారు. ప్రమాదవశాత్తు జరిగినటువంటి సంఘటనలో కాలి బూడిదైపోయినాయి, పై బంగారము బట్టలు, మరి అదేవిధంగా డబ్బులు కూడా పూర్తిగా కాలి బూడిద, బంగారంతో సహా బట్టలతో సహా కాలి బూడిదైపోయినాయి. మరి అట్లాగే షాపులలో ఉన్నటువంటి ఎక్కడ కూడా డబ్బులు కూడా ఆ దానిలో దాచుకున్నటువంటి డబ్బులు కూడా కాలి బూడిదైపోయినాయి ప్రతి షాప్లో కూడా బట్టలతో సహా. అంతేకాకుండా వాళ్ళ జీవితానికి సంబంధించినటువంటి పిల్లలై ఆ 10th క్లాస్ సర్టిఫికేట్లు కానీ, ఇంటర్మీడియట్ కానీ, డిగ్రీ సర్టిఫికేట్లు కూడా కాలి బూడిదైపోయినటువంటి పరిస్థితి జరిగింది. రేషన్ కార్డు లేదు, ఆధార్ కార్డు లేదు. ఇప్పుడు మేము కట్టుకున్నటువంటి కట్టు బట్టలు తప్ప మాకు ఏం కూడా మిగలలేదని చెప్పి వాళ్ళు చాలా రోధిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతున్నటువంటి ఈ యొక్క హృదయ విదారకమైన సంఘటన చూస్తే నిజంగా కన్నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఒక్కొక్క షాప్కి, ఒక్కొక్క కుటుంబానికి 30 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా అందించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. లేని పక్షంలో 24 గంటల్లో వీళ్ళకి న్యాయం జరగకపోతే, 24 గంటల వాళ్ళకి న్యాయం జరగకపోతే వెంటనే మరి బీఆర్ఎస్ పార్టీ వీళ్ళ తరఫున వీళ్ళకి న్యాయం జరిగే వరకు కొట్టాడుతుందని చెప్పి డిమాండ్ చేస్తాం. రాత్రి 10-10:30 సుమారుకి వెళ్ళి మేము పడుకున్నాం. మొత్తం షాప్ కాలుతుంది అని ముంగడి షాప్ వాళ్ళు ఇట్లా మొత్తుకొని మేము బయటికి వెళ్ళాము. నీళ్లు చల్లడము అలాంటి ప్రయత్నాలు చేసినాం. కానీ అది ఎంత చేసినా కానీ మా ప్రయత్నం వృధా అయింది. వెంటనే పోలీసు వాళ్ళకి ఫోన్ చేసినాం. వాళ్ళు 101కు ఫైర్ సిబ్బందికి ఫోన్ చేసి షాప్ అది వెంటనే వితిన్ 5 మినిట్స్ లోపల మొత్తం దగ్ధమైపోయింది. మేము ఇంట్లోకి వచ్చి బీరువాలు అంటే మా అమ్మాయి బీటెక్ ఫైనల్ ఇయర్, అందులో సర్టిఫికేట్లు ఉండేవి. అంటే అమ్మాయి పెళ్లి కోసం, అంటే ఇక మరో సంవత్సరం పెళ్లి చేద్దామని ఆలోచన. అంటే ముందు నుంచి తులము, అర్ధ తులము, పావు తులము, అంటే ఎప్పుడు ఎంత దొరుకుతుంది అంత ఇట్లా బంగారం కొని పెట్టుకున్నాము ఆమె పెళ్లి కోసం. అంటే పెళ్లి కోసము మనం ఒక ఇంత డబ్బు కూడా తీసుకొచ్చుకొని సమకూర్చుకోవడం జరిగింది. అది బీరువాలను పెట్టినాము. ఇప్పుడు సమ్మక్క సారక్క సీజన్, మనకు కొంచెం ఆశ ఉంటుంది కదా, ఇప్పుడు దుకాణాలు నడుస్తాయని. అంటే ఇప్పుడు మాకు సీజన్, ఒక 10 లక్షల సామాను కూడా తెచ్చుకొని పెట్టుకున్నాము. అవన్నీ మొత్తం తగ్గిపోయింది. మేము తీసుకున్నామంటే మాకు 10 నిమిషాలు కూడా టైం లేకుండా అయిపోయింది. మేము ఇలా ఉంటే చనిపోతామేమో భయంతో కట్టుబడితో బయటకు వచ్చింది. ఇదంతా పావుగంట లోపల మొత్తం అక్కడి నుంచి తగ్గిపోయింది.